హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ ఎయిట్ తెలుగు ఛానల్. దిస్ ఇస్ పరిటాల మూర్తి. ముందుగా నా ఈ రివ్యూస్ ఆదరిస్తున్న మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. అబ్బాబ్బాబ్బాబ్బాబ్బా మాదిరి నా రాజా స్వరూపం చూపించింది, మామూలుగా కాదు. నాకైతే కడుపు నిండిపోయింది. రీతుని చెడ మడ కడిగి పడేసింది అంతే. సో ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ వర్డ్స్ బిట్వీన్ రీతు అండ్ మాదిరి అనమాట. అంటే నామినేషన్ ప్రక్రియ ఈ శ్రీజ వచ్చి ఎట్లా గిల్లింది మాదిరిని, అంతకు ముందే రప్చర్ అయిపోయింది సంజన విషయంలో. ఆ అరగంట గ్యాప్లో శ్రీజ వచ్చేసరికి అసలు కాలుతుంది, నువ్వెవరో నాకు తెలియదు అనవసరంగా పెట్టుకుని ఊరుకుందా. శ్రీజ తీసుకుని వెళ్ళి కత్తిచ్చింది మాధురికి. ఫస్ట్ దీని గురించి మాట్లాడుకుందాం నామినేషన్లో పాయింట్ బై పాయింట్, తర్వాత మిగతా దానికి వెళ్దాం. సో మామూలుగా లేదు, బాండ్స్ కాదు, మీ బాండ్స్ కాదా, వాళ్ళ బాండ్స్ కాదా, దివ్యాను వెళ్ళిపోయినాయింది బాండ్స్ కాదా, తనుజాది మీది బాండ్స్ కదా, ఇమానియల్ సంజనాది బాండ్స్ కదా, మా బాండ్ అరే మాది హెల్దీ బాండ్ రవై, నీది అన్హెల్దీ బాండ్, మాది ఆర్గానిక్ బాండ్, నీది అన్ఆర్గానిక్, నీది ప్యూర్ కాదు అన్ప్యూర్, మాది ప్యూర్. బా ఇచ్చి పడేసింది మాదిరి, మామూలుగా కాదు. సో సపోర్ట్తోనే ఇది చేసావు, నువ్వు ఇంతవరకు కళ్యాణ్ని వాడుకున్నావు అనే రేంజ్లో ఇచ్చి పడేసింది మాదిరి. నాకైతే అసలు కెవ్వు కేక అనిపించింది. విశ్వరూపం, నా రాజ్య విశ్వరూపం అంటారు కదా, అట్లా చూపెట్టింది విశ్వరూపం అనేది. సో ఒక రీతు దాన్ని ఏమంటారు, డిఫెన్స్లో కూడా అసలు ఎక్కడ తగ్గట్లేదు. చూడండి, నేనేమన్నా తిరుగుతున్నానా, నేనేమన్నా 24 గంటలు కూర్చున్నానా, నేనేమన్నా ఇది చేశానా అంటే, మీరు లైవ్లో చూస్తే మేకప్ విషయం కూడా వచ్చింది, అందుకే మీకు మధ్యలో మేకప్ అని వస్తుంది చూడండి. సో ఒక్క డైలాగ్ దగ్గర అయితే నాకు అబ్బాబ్బాబ్బా అనిపించింది. అబ్బాబ్బాబ్బా 24 గంటలు భయం టార్చర్ రా భయ్, చూడలేకపోతున్నాం రా భయ్. ఏదైతే ఆడియన్స్ ఫీల్ అవుతున్నారో, ఎంతమంది వచ్చి చెప్తున్నారో, సేమ్ ఫ్లోరా ఏదైతే క్లాస్గా చెప్పింది, సో మాదిరి అయితే ఇచ్చి పడేసింది, మామూలే కాదు. 1 by 1 పాయింట్ బై పాయింట్ వెళ్దాం. సో నీది గేమ్ ఆడుతున్నావా, నువ్వు పవన్ గేమ్ ఆడుతున్నావా అని అడిగింది. పాయింట్ ఈజ్ వెరీ క్లియర్. ఏంటంటే తను రెడ్ టీంలో ఉంది, వాష్రూమ్లోకి వచ్చింది, డబ్బులు పంచడానికే వచ్చింది, నువ్వు పవన్కి ఇచ్చేసావు కదా అని పోక్ చేసింది. ఫస్ట్ ఇవ్వాలి అది రీతు, మనం అందులో కూడా చెప్పుకున్నాం అనాలిసిస్లో కూడా. కానీ తర్వాత తను అన్నందుకు ఓకే పవన్కి ఇచ్చుకుంటే నష్టమే ఉంది అని పవన్కి ఇచ్చి కళ్ళనీళ్ళు తోడడానికి ఒక 500 అటు ఇటు ఇచ్చింది. దానివల్ల ఏమైంది, కంటెండర్షిప్ ఈయనకి 500లోను 300లోను పోయింది. అందుకని పవన్ అలిగాడు, ఆ ఇచ్చేది ఏదో మొత్తం ఇచ్చి సావచ్చు కదా అంటే, నువ్వు అడగాలి కదా, నేను అడుగుతానా నిన్ను. ఇదే పాయింట్ 2 రోజుల నుంచి ఇదే పాయింట్. నాగార్జున గారు కూడా పవన్ నువ్వేమన్నా చెప్పాలా, నువ్వేమన్నా అడగాలా, ఇలా కూడా మాట్లాడారు. సో కన్ఫెషన్ రూమ్లో మాట్లాడుకున్నారు. అంత తర్వాత రీతు అయితే పిచ్చ క్లారిటీగా ఉంది, కళ్యాణ్ నువ్వే కన్ఫ్యూజన్లో ఉన్నావు అన్నారు. సో అప్పటి నుంచి మనోడు నిజంగానే కన్ఫ్యూజన్లో పడ్డాడు. అటు కళ్యాణ్ను దెబ్బ కొట్టేశాడు, ఇటు డిమాండ్ను దెబ్బ కొట్టేశాడు. అందుకే చూడండి, ఇద్దరు కూడా ఒక ట్రాప్లో పడిపోయారు, బిగ్ బాస్ ట్రాప్లో పడిపోయారు. దీని మీద ఒక స్పెషల్ అనాలిసిస్ చేశాను. సో దీని తర్వాత వస్తుంది చూడండి. ఇక మనం 1 by 1 పాయింట్ బై పాయింట్ వెళ్దాం. సో నాకైతే రీతు మాదిరిది విపరీతంగా నచ్చింది నామినేషన్లో. ఇది కదా నామినేషన్, హాయిగా ఉన్న నామినేషన్, ఏం సప్పగా ఉంటుంది. అందుకే డైరెక్ట్ నామినేషన్ ఉండాలని చెప్తుంది. సో వీళ్ళు సడన్గా మళ్ళీ ఇప్పుడు వైల్డ్ కార్డ్ వాళ్ళని తెచ్చి, అదే వెళ్ళిపోయిన వాళ్ళని తీసుకుని వచ్చి స్టాపింగ్ చేయండి, మీరు ఒక నామినేషన్ చేయండి అంటే, వాళ్ళు షో ఎందుకు చూస్తారు? బయటికి పోయి వాళ్ళున్న హైలైట్స్ మాత్రం చూసుకుంటారు, లేదా ఏదో మీమ్స్ వస్తాయి అవి చూస్తారు, లేదంటే అక్కడక్కడ వైరల్ అవుతున్న వీడియోలు చూస్తారు తప్ప షో మొత్తం ఎక్కడ చూస్తారు? సో బయట ఎవరు పాయింట్ ఏదనుకుంటున్నారో అదే చెప్తారు. సో ఎవరి గేమ్ ఏంటి, ఎవరు ఎందుకు వచ్చి వేరే వాళ్ళు నామినేట్ చేశారనేది చాలా డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఈ వీడియో చాలా లెంతీగా ఉన్నా కూడా అందరూ కూడా చూడండి, చాలా లెంతీగా ఉంటుంది. ఎవరి ఇంటెన్షన్ ఏంటి, ఎవరి పాయింట్ ఏంటి అనేది ఖచ్చితంగా మాట్లాడుకుందాం మనం, ఇలా అయ్యుండొచ్చు అని. ఫస్ట్ నామినేషన్ ప్రక్రియ కంటే ముందు మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. ఏంటంటే కళ్యాణ్ తనుజ ఇద్దరు కూర్చుని మాట్లాడుకున్నారు. ఇప్పుడు మిడ్ నైట్ టాక్స్ అవుతున్నాయి అవి. సో వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు ఏంటంటే, రమ్యని నువ్వు పోక్ చేయడానికే నన్ను అలా చేసావని నేను ఫీల్ అయ్యాను తప్ప, నువ్వు నాకు సపోర్టింగ్గా స్టాండింగ్గా ఉన్నావని నేను అనుకోలేదు అని ఇప్పుడు కళ్యాణ్ చెప్తున్నాడు. అంటే వచ్చి పట్టుకో, ముట్టుకో, చేయి, ప్యాంపర్ చేయరా, తల మీద చేయని
ఇలా ఎందుకన్నావంటే రమ్యాన్ని పోక్ చేయడం కోసం అన్నావేమో, బట్ నన్ను స్టాండ్ తీసుకుని నాకు సపోర్ట్గా నుంచుని లేదంటే నేను వెయ్యాలని నేను అనుకోలేదు, ఇప్పుడు వాళ్ళు వచ్చి చెప్తుంటే నాకు తెలుస్తుంది అంటున్నాడు. అంత మట్టి బుర్ర, ఏ మాత్రం అసలు గేమ్ మీద శ్రద్ధ లేదు, పక్కదో పడుతూనే ఉన్నాడు. అందుకనే ఆ ట్రాప్లో ఉండకూడదు. సో ఇప్పుడు మాట్లాడాడు ఓపెన్ అప్ అయి తనుజతో. ఈ పాయింట్ చెప్పాలనుకున్నా చెప్పాను. నెక్స్ట్ 1 by 1 వెళ్దాం. ఫస్ట్ ప్రియా వచ్చింది. ప్రియా వచ్చి సంజనాకి కళ్యాణ్ ఏదైతే ఒక రీజన్ అనేది ఇచ్చాడో, తన ప్రొఫెషన్ గురించి అన్నాడో దాని గురించి మాట్లాడింది. అలాగే నువ్వు ఒక అమ్మాయి అయ్యండి నిఖిల్ ఇది పట్టింది కాబట్టి కళ్యాణ్ డౌన్ అయిపోయాడని ఆ డైలాగ్ అన్నావు, అది నాకు నచ్చలేదు. అలాగే ఇమానియల్ లేకుండా అసలు నువ్వు సపోర్ట్ లేకుండా గేమే ఆడలేదు అంది. అరే బాబు, ప్రీవియస్ గేమ్ జరిగిందే ఇమానియల్ నా టీంలో లేడుగా అంది సంజన. ఇక్కడ కొన్ని సంజన డిఫెన్స్ కొంచెం బాగానే ఉంది, నాకైతే అనిపించింది డిఫెన్స్ బాగానే ఉందని. సో బట్ ప్రియా వెళ్ళి కళ్యాణ్కి అది ఇచ్చింది, కత్తి ఇచ్చింది. సో కళ్యాణ్ ఏం చేశాడు, మళ్ళీ పోయి మాధురితో పెట్టుకోలేగా, మళ్ళీ మాధురిని చేసే ఛాన్స్ లేదుగా, నామినేట్ అయిపోయింది కదా ఆల్రెడీ. సో పెట్టుకోలేడు. సో ఇంకా వేరే ఏం లేదు, ఒక సేఫ్ గేమ్ ఆడుకోవాలి. గివప్ ఇచ్చాడు రాము. ఎందుకు గివప్ ఇచ్చావు రాము, నువ్వు నచ్చలేదు, చాలా విషయాలు నేను నిన్ను అడిగా, 2-3 సార్లు వచ్చి అడిగా, మా టీంలోకి వచ్చి అటు వచ్చే ఎందుకు ఆడలేదు, నువ్వు అనవసరంగా నిఖిల్కి ఎందుకు ఇచ్చావు డబ్బులు అని చెప్పి అంటే, తను చాలా క్లారిటీగా రాము చెప్పింది ఏంటంటే ఫర్దర్గా నాకు హెల్ప్ అవుతుంది వాళ్ళిద్దరి నుంచి, అంటే వాళ్ళిద్దరు ఖచ్చితంగా ఏదో టాస్క్లో గెలుస్తారు, నన్ను సపోర్ట్ చేస్తారు అని ఫీల్లో ఉన్నాడు. డైరెక్ట్గా చెప్పచ్చు కదా. సరే ఇండైరెక్ట్గా చెప్పినా డైరెక్ట్గా చెప్పినా చెప్పేశాడు. సో ఇంకా ఉల్టా ఏదో మాట్లాడాలి కాబట్టి మాట్లాడాడు. బట్ రాము అయితే గేమ్ ఆడలా, అదైతే పక్క క్లియర్. అక్కడతో ప్రియా అయిపోయింది, వెళ్ళిపోయింది. ప్రియా కొద్దిగా కూల్గానే అయింది. మనీష్ మర్యాదే మామూలు ఇంటి ఇవ్వలేదు. వచ్చి ఆ నామినేషన్ పవర్ ఎట్లా ఉంటుందంటే, నాగార్జున గారు నీకు ట్రోఫీ ఇస్తే చేతికి నాకు అక్కర్లేదని పక్కన పెట్టి వచ్చేవరా బాబు అన్నట్టు చెప్పాడు. పర్ఫెక్ట్గా పోసకొచ్చినట్టు చెప్పాడు. అలాగే ఒక డైలాగ్ అన్నాడు ఏంటంటే, ముద్దు మాటలు చెప్తూ నీకు మందర పువ్వు పెడుతున్నారని. ఇంతకంటే క్రిస్టల్ క్లారిటీగా ఎవడు చెప్పలేడు కళ్యాణ్కి. సో ఇక్కడ ధైర్యంగా మాట్లాడలేకపోయావు నువ్వు. సెకండ్ మిస్టేక్ అది. సెకండ్ మిస్టేక్ ఏంటంటే సంజనాని నామినేట్ చేయడం. అక్కడ నీకు చాయిస్ ఉంది, రమ్యాని నామినేట్ చేయొచ్చు, చాయిస్ ఉంది మాధురిని నామినేట్ చేయొచ్చు, బట్ చేయలేకపోయావు. వాట్ ఎవర్, మన అనాలిసిస్ చూసి లోపలికి వెళ్ళారు, లేదంటే చాలామంది అదే చెప్పు ఉండొచ్చు, మేబీ కామెంట్స్ అయ్యి చదివి లోపలికి వెళ్ళారు. కానీ మనం అనాలిసిస్ ఏదైతే చెప్పామో, మన లైవ్లో కూడా మనం మాట్లాడుకున్నామో అదే పాయింట్తో వెళ్ళాడు. ఖచ్చితంగా ఇదే పాయింట్తో వెళ్ళారు. క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే ఎందుకు ఊరుకున్నావు, అసలు ఎందుకు నీకు ఆ కర్మ అనే పాయింట్ మీద కరెక్ట్గా చెప్పాడు. సో ఫిల్టర్ గేమ్స్ ఆడకు, ఫిల్టర్ గేమ్ అనేది మనకు వద్దు అంటే అక్కడ కళ్యాణ్ ఏదో డిఫెన్స్ చేసుకోవాలనుకుని చూసాడు, కానీ అదైతే వేస్ట్. నాకు ఆల్రెడీ సారీ చెప్పింది, లేదంటే ఇదైంది, నాకు ఆల్రెడీ రీజన్స్ చెప్పేశారు కాబట్టి నాకు ఏమి లేవు. తనుజ మీద కూడా రమ్య 3 రీజన్లు చెప్పేసింది, మ్యాచ్ అయిపోయింది కాబట్టి నేను కాపీ క్యాట్ లాగా దాన్ని కాపీ పేస్ట్ చేయదలుచుకోలేదు, అందుకని నేను చేయలేదు. ఇదే పాట పాడుతున్నాడు ఎంతసేపు కళ్యాణ్. బట్ కళ్యాణ్కి అర్థం కాదు ఏంటి అంటే, వాట్ ఎవర్ వీళ్ళు కామనర్స్, గుర్తుపెట్టుకోండి, అగ్ని పరీక్ష నుంచి వచ్చారు. వాట్ ఎవర్ ప్రియా కానీ, మనీష్ మర్యాద కానీ, ఇప్పుడు వచ్చిన దమ్ము శ్రీజ కానీ, అటు పక్కన ఉన్న దివ్య కానీ, దివ్య అఫ్ కోర్స్ సపోర్ట్ చేయట్లేదు, దివ్య కానీ, వీళ్ళు ఎందుకు డిమోన్ని కళ్యాణ్ని అంత ప్రమోట్ చేస్తున్నారు? అరే బాబు, విన్నర్ అవ్వాల్సింది నువ్వేరా బాబు, చెడగొట్టుకున్నావు, చేతిలో కప్పెడితే చిచ్చి అని తీసి పడేసావు. అదే సినిమా ఉంటుంది, దేవుడు చేసిన మనుషులు సినిమా, వెనక్కి తిరగరా మూట ఉంది అని చెప్తూ ఉంటాడు బ్రహ్మానందం. దేవుడు ఆ రూపంలో వచ్చి చెప్తూ ఉంటాడు, నేను ఏ మూట చూడను, నాకు ఏ మూట అక్కర్లేదు అంటాడు. ఒరే మూర్ఖుడా, ఒక్కసారి తీసి చూడరా మూట అంటే, నాకు అక్కర్లేదు అని చెప్పేసి వెళ్ళిపోతాడు అలీ. సో అట్లా అనిపించింది నాకు. సో ఆ రకంగా మనీష్ మర్యాద చాలా క్లియర్గా చెప్పాడు. అయినా కూడా మనోడు బుర్రకైతే ఎక్కట్లేదు. తర్వాత తనుజతో ఇందాక మాట్లాడిన మాటలు చూస్తే కొంచెం ఇంత పిసరంత ఎక్కింది. అరే మనం అది తీసుకోలేకపోయామే, ఆ ఎలివేషన్ తీసుకోలేకపోయామే, లేదంటే అరే మనం జెన్యున్గా మనం పోరాడాల్సిందే దాని మీద అని. ఏం లేదు, పోరాటం కసే లేదు, అదే ప్రాబ్లం అవుతుంది. నెక్స్ట్ అది మనీష్ మర్యాద తీసుకెళ్ళి ఇమ్మానియల్కి ఇచ్చాడు. ఇది పాయింట్. ఇమ్మానియల్ లాస్ట్ వీక్ తనుజాని చేస్తానన్న పాయింట్, ఇద్దరికి టఫ్ ఫైట్ మామూలుగా పడలేదు.
ఇక్కడ ఇమ్మాన్యుయల్ ఎందుకు సేఫ్ గేమ్ ఆడుతున్నాడు అనేది కరెక్ట్గా మాట్లాడేసింది తనూజ కూడా. నువ్వు డబల్ టంగ్ అవుతున్నావు. బొమ్మల టాస్క్ విషయం మాత్రం ఖచ్చితంగా ఇమ్మాన్యుయల్ ఏదో ఒక పాయింట్ చెప్పాలి, రెండో పాయింట్ అని లాగాడు తప్ప అసలు బొమ్మల టాస్క్లో అనేది అసలు మ్యాటర్ కాదు. అది ఎప్పుడో టెనెంట్స్ వర్సెస్ ఓనర్స్ మధ్య జరిగింది. అప్పుడు టెనెంట్స్ కింద కొంతమంది ఫుడ్కి ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వాళ్ళని పంపించాలనుకుంటున్నాం సరే అని ఫస్ట్ వీక్ సాటర్డేలో నాగార్జున గారితో ఇది చెప్పాడు. కావాలంటే వినండి, నేను విని వచ్చి రివ్యూ చేస్తున్నా. సో ఎందుకంటే తనూజ అన్న పాయింట్ అక్కడ పర్ఫెక్ట్గా ఉంది. నువ్వే చెప్పావు సుమన్ శెట్టి కానీ అక్కడ ఇబ్బంది పడుతున్నారు, అమ్మాయిలు ఇబ్బంది పడుతున్నారు ఫుడ్ అని చెప్పావు. అలాగే రాము కూడా ఇబ్బంది పడుతున్నాడు అని చెప్పావు. అందుకని చెప్పి నేను అంత చేయలేదు సార్, అందుకనే రాము బుట్టలో నేను వేసేసాను. మళ్ళీ నా గేమ్ నేను ఆడాలి కదా మళ్ళీ అని చెప్పి నేను తనూజ చెప్తుంటే తన బొమ్మలు తను తీసుకున్నాడు అక్కడ. మరి అక్కడ తనూజనే కదా చెప్పింది రాము బొమ్మలు తీసుకోమని. ఆ తర్వాత మళ్ళీ నువ్వు రాము కోటేయడం ఏంటి అనేది ఇక్కడ క్వశ్చన్ అడిగాడు. అవును, వాట్ ఎవర్ ఎక్కడైతే జరిగిందో, ఏదైతే సినారియో జరిగిందో, మనం ఎవరినైతే ఓనర్గా పంపించాలనుకుంటున్నామో అక్కడ నేను నా డెసిషన్ తీసుకున్నా. తన డెసిషన్ తను తీసుకుంటానికి సంబంధం లేదా? ఉంది కదా. ఇదొక పాయింట్. ఇంకొక పాయింట్ ఏంటంటే ఆయిష్ అది స్టోన్ గురించి, అది అర్హురాలా కాదా అన్నప్పుడు బ్రేక్ టైంలో వీళ్ళకి డిస్కషన్ జరిగింది. సో 100 మంది అభిప్రాయాలు అడుగుతారు, తప్పేముంది? నువ్వు కూడా వెళ్ళి అడిగావు కదా, చాలాసార్లు అడిగావు. అంతెందుకు, ఇప్పుడు ఈ ఎపిసోడ్లోనే నేను ఒకటి చెప్తా. సంజన మాధురి ఇద్దరు తగువాడారు. సంజన సుమన్ శెట్టి దగ్గరికి వెళ్ళి నానా మాటలు మాట్లాడింది. వెళ్ళి నువ్వు కూడా పడుకున్నావు కదా క్యాప్టెన్షిప్లో అని చాలా అంటే చాలా ఆ రివెంజ్ అనేది తీర్చుకుంది తను నామినేట్ చేశాడని. సంజనాని కూర్చోబెట్టి ఏం చెప్పావు నువ్వు? అట్లా కాదు మమ్మీ, నువ్వు అడిగిన పద్ధతి రాంగు, నేను కన్వర్జేషన్ విన్నా కదా, వాళ్ళిద్దరి మధ్యలో నీదే రాంగ్ అయింది. నువ్వు సుమన్ శెట్టిని అడగచ్చు, కానీ పద్ధతి ఎలాగ ఉండాలి? నువ్వు ఎందుకు పడుకున్నావు, నువ్వు కూడా కెప్టెనే కదా, ఇలా అడగాలి అని. మరి ఇక్కడ సజెషన్ ఎందుకు చెప్పావు? సో అదే పాయింట్ ఆఫ్ వ్యూలో తనూజ కూడా 2-3 అడిగింది చేద్దామా వద్దా అని. కొంత డిస్కషన్ నడిచింది. తర్వాత ఓకే అరుగురాలని స్టాండ్ తీసుకుని చెప్పింది. తన ఒపీనియన్ తను పెడతంలో నీకు వచ్చిన నష్టం ఏంటి ఇమ్మాన్యుయల్? అది నాకు అర్థం కాల. ఇక్కడ మనం ఏం తనూజని వెనకేసుకురాట్లా. నేను చాలాసార్లు తనూజకి ఎగెనిస్ట్గా వీడియోలు కూడా చేస్తాను. మీకు కావాలంటే ప్రీవియస్ వీడియోలు వెళ్ళి చూసుకోండి, హెడ్డింగ్స్ కూడా పెట్టా. బట్ గేమ్ ఆడినప్పుడు మాత్రం బ్రహ్మాండంగా ఆడింది అని చెప్పాం. గోల్డెన్ బజర్ కొట్టింది, అక్కడ ఎవడో ఇమ్మాన్యుయల్ సపోర్ట్ చేయలేదే, అక్కడ ఏమో మాధురి బాండింగ్తో ఏమైనా సపోర్ట్ చేసిందా? లేదే. మిగతా వాళ్ళు ఆడలేదు, క్రిస్టల్ క్లియర్ కదా, ఇన్ ఫ్రంట్ ఆఫ్ హోస్టే జరిగిందే. సో అది పక్కన పెడితే నో సపోర్ట్ తనూజ, నువ్వు సపోర్ట్ లేకుండా ఆడలేదు ఇక్కడ అని ఏదైతే నిందేశారో అదైతే కరెక్ట్ కాదని నాకు అనిపించింది. ఇక అలాగే ఇమ్మాన్యుయల్ పాయింట్లో బేస్ లేదు అంతే. నెక్స్ట్ ఇక్కడ నుంచి స్టోరీ అలా 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 అందుకుంది చూడండి. నెక్స్ట్ ఫ్లోరా వచ్చింది. ఫ్లోరా వచ్చి రీతుకి బాగా క్లాస్గా బుద్ధి చెప్పింది, మామూలు కాదు. మీరు ఏంటంటే ఒక టైప్ ఆఫ్ కంటెంట్కి మీరు ప్రీవియస్ సీజన్స్ చూసి ఇలా ముందుకు వెళ్దాం అని ఫిక్స్ అయిపోయి ఉన్నారు. ఎస్, పర్ఫెక్ట్ అది. సో అందుకని చెప్పి ఇది చేసావు. పైగా నువ్వు వేరే వాళ్ళు ఏదైనా చేస్తుంటే వెనక్కి వెళ్ళి ముస్మిస్ నవ్వుతున్నావు, యు ఆర్ లాఫింగ్ అంది. అంటే ఎంత డీప్ అబ్జర్వ్ చేస్తే అందో చూడండి. అంటే నాకు అంత పైశాచిక ఆనందం ఏం లేదంది అక్కడ. బట్ పైశాచిక ఆనందం ఉన్నా లేకపోయినా కొన్నిసార్లు కొంతమంది ఏదైనా కొంచెం ఇదిలో ఉన్నా బాధలో ఉన్నా మనం నవ్వడం అనేది కరెక్ట్ కాదు. అసందర్భంగా నవ్వుతున్నావు అంటారు, ఎకిల్లో నవ్వుతున్నావు అంటారు కదా, అలా ఎకిల్లో నవ్వేటప్పుడు చాలామంది ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నప్పుడు చెప్తూ ఉంటారు, ముఖ్యంగా అమ్మాయిలకి, ఇష్టం వచ్చిన దానికల్లా ప్రతి దానికి నవ్వమాక అలా. కానీ చిన్నప్పటి నుంచే చెప్తూ ఉంటారు, వెన్ ఎవర్ కిడ్స్ కింద ఉన్నప్పుడే చెప్తూ ఉంటారు అమ్మాయిలకి, అలా నవ్వద్దమ్మా, అలా నవ్వకూడదు, తప్పు అని. అంటే అది అపహాస్యంలా ఉంటుంది కొన్నిసార్లు. సో ఇది చాలా క్లియర్గా చెప్పింది. అంటే మనం పెరిగే విధానం కూడా ఇక్కడ ఆధారపడి ఉంటుంది అనమాట. సో అందుకని చాలామంది నేను చెప్తూ ఉంటాను ఏంటంటే సందర్భాన్ని బట్టి మాట్లాడాలి. అక్కడ సందర్భం ఏది ఉందో దాన్ని మనం యూటిలైజ్ చేసుకుంటూ గేమ్ ఆడాలి. ఇట్స్ ఏ పర్సనాలిటీ షో, ఇట్స్ ఏ రియాలిటీ షో. చాలా క్లియర్గా ఫ్లోరా ఒక్కొక్క పాయింట్ చెప్తుంటే చాలా పర్ఫెక్ట్ అనిపించింది నాకైతే. మీకేమనిపించింది కామెంట్ బాక్స్లో మస్ట్గా కామెంట్ చేయండి. ఎందుకంటే కొంత ఏంటంటే ఎకిల్ నవ్వులు ఉంటూ ఉంటాయి అప్పుడప్పుడు. వేరే వాళ్ళు ఏదైనా కష్టాల్లో ఊబిలో కూరుకుపోయినా లేదంటే వేరైనా బాగా అయింది అని నవ్వుతూ ఉంటారు. బట్ అది కరెక్ట్ కాదు కొన్ని సందర్భాల్లో. ఎందుకంటే ఆ తిక్క తీరింది, దీనికి ఎలాగే కావాలి అని మనసులో అనుకుంటాం. చాలామందికి ఈర్ష, అసూయ ఇలాంటివి పెట్టుకుంటూ ఉంటారు. బట్ బయటికి ఆ వెకిల్ నవ్వులు నవ్వునా లేదంటే ముస్ముస్ నవ్వులు నవ్వునా
లాఫింగ్ చేసినా దాన్ని ఒక రకంగా పైశాచిక ఆనందమనే అంటారు. కానీ అక్కడ రీతు ఏంటి, నాకు అంత ఆనందం లేదు, నేను అలా చేయలేదు అంది. బట్ కొన్ని మీరు వీడియోలు కానీ చూస్తే యూట్యూబ్లో అక్కడక్కడ మీకు షార్ట్స్ రూపంలో వస్తే మీకు అనిపిస్తుంది ఎందుకు ఈ అమ్మాయి నవ్వుతుంది అనవసరంగా వాళ్ళు ఇది అవుతుంటే అని. ఇదే ఫ్లోరా చెప్పడానికి చూసింది. బట్ ఫ్లోరా ఎపిసోడ్స్ అన్ని చూసిందని నేను అనుకోవట్లా. నెక్స్ట్ సుమన్ శెట్టికి ఇచ్చింది. సుమన్ శెట్టికి సంజనాకి ఇద్దరికి గట్టిగా పడింది. ఇంకా ఆయన ఇచ్చుకున్నాడు, ఆయన రేంజ్లో ఆయన ఇచ్చుకున్నాడు. ఇంకా సారీ చెప్తానే ఉంది. ఇందులో కంప్లీట్గా సుమన్ శెట్టి డామినేషనే కనిపించింది నాకు, అందులో డౌటే లేదు. ఎందుకంటే అక్కడ సరెండర్ అయిపోయింది. హోస్ట్ ముందే ఒప్పుకుంది, మనస్ఫూర్తిగా చెప్పేసింది, అన్నా నేను సారీ చెప్పానన్నా మనస్ఫూర్తిగా చెప్పాను. ఈ చచ్చిన పాముని ఇంకా గట్టి కొట్టి మరీ చంపినట్టు నాకు అనిపించింది. కానీ తర్వాత వెళ్ళి నువ్వు పడుకున్నావు కదా, నువ్వు కూడా అసమర్థ క్యాప్టెనే, ఇది పోకింగ్, ఇది వేస్ట్. అదే ఇమాన్యుయల్ చెప్పాడు, ఎందుకు అయిపోయింది కదా, అయిపోయింది దాన్ని వెళ్ళి రప్చర్ చేసుకుని నిన్ను నువ్వు డ్యామేజ్ చేసుకోవడం తప్ప ఏం లేదు. క్లియర్. నెక్స్ట్ కమింగ్ టు దమ్ము శ్రీజ. వచ్చిన పని ఏంటి, చేస్తున్న పని ఏంటి? ఫస్ట్ పెట్టుకుంది మాధురితో పెట్టుకుంది. మాధురితో ఏమంది, నువ్వెవరో నాకు తెలీదు, నువ్వెవరో నాకు అసలుకే తెలీదు. బయట మామూలుగా లేదనమాట, మారలేదు. అంటే బయటికి వెళ్ళిన తర్వాత అట్లీస్ట్ శివాజీ బజ్ అయిపోయిన తర్వాత అయినా మనకు కొన్ని ఎలగాలి బలుబులు. మారలా, సేమ్ యాటిట్యూడ్ సేమ్ ఉంది. ఫస్ట్ మాధురితో రివెంజ్ అనేది తీర్చేసుకుంది. ఆ తర్వాత తనుజతో ఫైటింగ్. ఏం ఆడుతున్నావు నువ్వు, సపోర్ట్ లేకుండా అసలే ఏం ఆడావు చెప్పు. సపోర్ట్ లేకుండా బాండింగ్తో మాధురి, అసలు నువ్వు మాధురితో బాండింగ్ ఎందుకు కలుపుకున్నావు? మాధురిని తీసుకుని వచ్చి బాండింగ్లో వద్దని నువ్వు తనుజతో ఎందుకున్నావు? అంత బాండింగ్ ఉందా? మీది ఫేక్ అనిపిస్తుంది నాకు. ఇవన్నీ మాట్లాడుతూ బాలా వెళ్తుంటే బిగ్ బాస్ క్లాస్ బీకాడు. సో అక్కడ బాగా మధ్యలో ఏంటి అక్క అని నేను అనాలనుకున్నా, కానీ అక్కడ లాస్ట్ వరకు వచ్చేసరికి అక్క నేను నీకు ట్రోఫీ ఇచ్చేయమని అన్నట్టుగా నువ్వు మాట్లాడావు. నువ్వు ఇమ్మానియల్ ఉన్నప్పుడు నేను ఆడపిల్లను కదా, నాకు ఇవ్వచ్చు కదా ఈసారి కెప్టెన్సీ అన్నట్టుగా కూడా మాట్లాడా. అక్కడ తన చేతిలో లేదు కదా. ఒకవేళ తను చెప్పాడు అనుకో, సపోజ్ అందే అనుకో, తనుజ అన్నదే అనుకుందాం, ఇమ్మానియల్ని అడిగిందే అనుకుందాం. అడగకపోతే అడగలేదు అంటారు కదా, గివ్ అప్ ఇచ్చావని. అడిగితేనేమో ఎలా అడిగావు, నువ్వు సపోర్టింగ్ కోసం అడిగావు అంటే ఎలాగా? ఇక్కడ ఎలా ఉంటుందంటే ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఏదైనా మాట్లాడకుండా మౌనంగా ఉన్నాం అనుకోండి, సపోజ్ వీడికి గేమ్ ఆడతాం రాదు సైలెంట్గా చూస్తున్నాడు అంటారు. సరే పోనీ ఆ ఆర్గ్యుమెంట్లో మనం వెళ్ళి గట్టిగా ఫైట్ చేసి మన వాదన వినపెట్టి ఇది నేను కావాలి అనుకుంటున్నాను, నువ్వు నాకు కొంచెం సపోర్ట్ చేయను, అదిగో చూడు ఇది బాండింగ్లు పెట్టుకుని సపోర్టింగ్ చేసుకుని గెలవాలన్నా. మరి ఇంకెలాగా ఆడతారు బిగ్ బాస్? నువ్వేమైనా ఫ్రేమ్ చేసావా శ్రీజ? బిగ్ బాస్ ఎలా ఆడాలి, ఇలా ఆడాలి అని ఏమైనా రూల్స్ పెట్టావా? లేదు కదా. నా పర్సనాలిటీకి నాకు అక్కడ ఏమనిపించింది, నా బ్రెయిన్కి ఏం తోచిందో అదే ఆడతా. నా బ్రెయిన్, నా పర్సనాలిటీ, నా బిహేవియర్, నా మాట జనాలకి నచ్చితే ఓటేస్తారు, విన్నర్ని చేస్తారు. అదర్వైజ్ నేను గేమ్ ఇలా ఆడానా, అలా ఆడానా, ఇమ్మానియల్ వచ్చి సపోర్ట్ చేశాడా, బెడ్ టాస్క్లో బర్నీ ఇచ్చాడా, లేదంటే వేరే వాళ్ళ రకంగా నాకు కాఫీ పంపించారా, పార్షియాలిటీ, ఇవన్నీ చూడరు. మన మాట ఎలా ఉంది, మన గేమ్ ఎలా ఉంది, ఇది ఒక్కటే చూస్తారు. ఇలాగే ఆడాలని రూల్ ఏం పెట్టలేదు కదా బిగ్ బాస్. ఏమి మీరు పెట్టుకున్నారు, చాలా సీజన్స్ చూసేసి ఇది బిగ్ బాస్ రూల్ 1, ఇది బిగ్ బాస్ రూల్ 2, ఇలా ఆడద్దు, బాండ్స్ పెట్టుకోవద్దు. బాండ్స్ పెట్టుకుంటే ఏంటి నష్టం? ఆర్గానిక్ బాండ్ పెట్టుకుంటే ఆటోమేటిక్గా అవుతుంది. అయితే విన్నర్ అవరా? సన్నీ విన్నర్ అవ్వలేదా? ముగ్గురు ఉన్నారు, ఫ్రెండ్షిప్ అవ్వలేదా? అంతకుముందు కౌశల్ కూడా దీప్తి సపోర్టింగ్ ఉండే చాలాసార్లు. ఫస్ట్లో దీప్తి సపోర్టింగ్ ఉంది, నూతన్ నాయుడు సపోర్టింగ్ ఉంది కాబట్టి రైజ్ అయ్యాడు మెల్లగా. ఇక్కడ ఏమీ లేకపోతే హౌస్లో చాలా కష్టం. అక్కడ హౌస్మేట్ సపోర్ట్ ఉండాలి, కెప్టెన్ అవ్వాలి అంటే, అలాగే జనాల సపోర్టు ఉండాలి. అదే మరి బిగ్ బాస్ గేమ్ అంటే. ఇక్కడ మాధురికి అయితే ఇచ్చింది పొడవాలని చెప్పి, ఆ మాధురికి కత్తి ఎప్పుడైతే ఇచ్చిందో శ్రీజది ఇది చెప్పడం మెయిన్ పాయింట్ ఏంటంటే కళ్యాణ్ గురించి చెప్పడం. అమ్మాయిలు పిచ్చోడివి నువ్వు అంటే నిన్ను క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తుంటే నువ్వేం చేస్తున్నావు? అసలు నువ్వేం గేమ్ ఆడుతున్నావు చెప్పు నాకు. అసలు నువ్వు అడగాలని అనిపించలేదా? నీకు అసలు
పోరాడాలి అనిపించలేదా? అద్భుతంగా అడిగింది, మామూలుగా కాదు అసలు. తను ఎంత సపోర్ట్ చేసుకున్నా కూడా కళ్యాణ్కి అయితే ఇచ్చి పాడేసింది. ఏం మాట్లాడావు చెప్పు అసలు ఆ విషయం గురించి అంటే, నేను ఎవరికి చెప్పాలనుకోవట్లే, ఇప్పుడు నువ్వు చెప్తే అంతకుముందు 2-3 తెలిసి ఇప్పుడు అందరికి తెలిసిందంటే, అరే పిచ్చోడ, బయట ఆడియన్స్ అందరికి తెలుసు కదా అది, నువ్వు హైడ్ అండ్ సీక్ గేమ్ ఎందుకు ఆడతావు, ఇదే కదా మనం మాట్లాడుకున్నాం, కన్ఫెషన్ రూమ్ లో నీకు ఒక వీడియో చూపించారు అంటే దాని అర్థం ఏంటి, సాటర్డే వీకెండ్ అందరూ పబ్లిక్ అందరూ కోట్లాది మంది చూస్తారనే కదా, నీవు ఒక్కడికే కన్ఫెషన్ రూమ్ లో తీసి దాన్ని కట్ చేసి ఎడిట్ చేస్తారా ఏంటి, చేయరు కదా. వాట్ ఎవర్, అక్కడ రమ్య నాకు సారీ చెప్పేసింది, ఆ తర్వాత మాధురితో కూడా మాట్లాడా, సార్ట్ అవుట్ అయిపోయిందంట ప్రాబ్లం. ఏం సార్ట్ అవుట్ అయింది, నిన్న అంతగానో అంటే సార్ట్ అవుట్ అయిపోయింది ప్రాబ్లం. సో ఇది దమ్ము శ్రీజ చెప్పింది. ఇక్కడ ఒక్క పాయింట్ క్లియర్గా ఇచ్చి కన్క్లూజన్ ఇచ్చేస్తా, ఆల్రెడీ రీతు మాదిరి మాడేసుకున్నాం స్టార్టింగ్లో కాబట్టి. ఒక్క పాయింట్ ఏంటంటే, వీళ్ళు కామనర్స్, కళ్యాణ్కి ఒక ఎలివేషన్ రావాలి, త్రుటిలో తప్పింది ఎలివేషన్, అబ్బా అడిగుంటే ఎదిరిపోయేది కళ్యాణ్ విన్నర్ అయ్యేవాడే. ఈ బాధ చాలా స్పష్టంగా నాకు మనీష్లో, దమ్ము శ్రీజలో కనిపించింది. ప్రియాలో కనిపించలా, బట్ కళ్యాణ్కి అయితే స్టాప్ ఇచ్చింది, ఇప్పుడు చేయి నీకు దమ్ముంటే నామినేషన్ అన్నట్టు ఆ అమ్మాయి కూడా చెప్పింది. సో వీళ్ళందరూ కూడా ఏదైతే జరిగిందో వాటి గురించి అయితే మాట్లాడారు. భరణి వచ్చాడు, భరణి నామినేషన్ అది కూడా మనం మాట్లాడుకుందాం. చాలా లెంతీ వీడియో అయింది, యాక్చువల్గా ఈ సీజన్లో ఇదే నా లెంతీ వీడియో. నాకైతే మాధురి కడుపు నింపేసింది అబ్బా, అబ్బా 24 గంటలు మీ టార్చర్ మేము భరించలేకపోతున్నాం, అక్కడికి వచ్చింటారు ఇక్కడికి వచ్చింటారు ఇక్కడ మాట్లాడుకుంటారు, బాబోయ్ మీ డ్రామాలు బాబోయ్ అంది. అది మాత్రం నేను ఎన్నిసార్లు వెనక్కి వెళ్ళి చూశానంటే ఇచ్చి పడేసింది. మీకు ఏమనిపించింది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్, బై బై.